ఓకే, ఇప్పుడు ఇది ఒక మోడల్, ఇది 6th మోడల్ అనుకోవచ్చు, అదే దీని 5th మోడల్లోనే టైప్ 2 అనుకుందాం. టైప్ 2 క్వశ్చన్ అనుకుందాం. ఓకేనా, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తాడు, నో ఫ్యాక్టర్స్ ఇస్తాడు, అంటే ఇర్రెడ్యూసిబుల్ అని అర్థం. కానీ ఇక్కడ రిపీటెడ్ అవుతుంది, అంటే రిపీటెడ్ మీన్స్ స్క్వేర్స్ వస్తాయని అర్థం. ఓకేనా, రిపీటెడ్ అంటే చెప్పది స్క్వేర్స్ వస్తాయని అర్థం. క్వశ్చన్ ఈజ్ సాల్వ్ x square plus 1 by x square plus x plus 1 whole square fraction into partial fraction అన్నమాట. ఓకేనా, x square plus 1 by x square plus x plus 1 whole square into fraction into partial fraction అన్నమాట. Solution చూడండి, given proper fraction, ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఇది x స్క్వేర్, ఇది స్క్వేర్, మొత్తం x⁴ వస్తుంది మనకి. అవునా, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు. ఓకేనా, ఇది చూడకుండా ఈ లాంగ్ దానికి మనకి ఫ్యాక్టర్స్ వస్తాయా, x స్క్వేర్ ప్లస్ 1 x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్స్ వస్తాయి దానికి. ఇందాక నేర్చుకున్నాం కదా, ఇది లేదంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో పోల్చుకొని a వాల్యూ 1, b వాల్యూ 1, c వాల్యూ 1 కదా. b స్క్వేర్ మైనస్ 4ac ఇజ్ ఈక్వల్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1 at 1 మైనస్ 4 మైనస్ 3 లెస్ దాన్ 0. సో ఇది ఇర్రెడ్యూసిబుల్. ఓకేనా, ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి మనకి ఏమొస్తుంది, ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి ax ప్లస్ క్యాపిటల్ b బై సేమ్ యాజ్ ఇదే రాసుకోవాలి కదా, x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. నెక్స్ట్ ఇది స్క్వేర్ ఉంది, మళ్ళీ ఇది రిపీటెడ్ ప్లస్ cx ప్లస్ d బై x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఒకవేళ ఇక్కడ క్యూబ్ ఉంది అనుకో, ఇప్పుడు ఏం చేస్తాం, క్యూబ్ అంటే ఇది ఎట్లా ఇర్రెడ్యూసిబులే, కిందది అయితే ఇర్రెడ్యూసిబులే, కిందది x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అనేది ఇర్రెడ్యూసిబుల్ ఉంటే ax ప్లస్ b రాయాలి మనం. ఓకేనా, ఇర్రెడ్యూసిబుల్ అంటే మనం ఏం రాయాలి, ax ప్లస్ b రాయాలి. ఓకేనా, కానీ ఇది స్క్వేర్ క్యూబ్ ఉంది అనుకోండి, ఇంకొకటి ఎక్స్చేంజ్ చేసుకుంటాం మనం. x⁴ ఉంటే ఇంకోటి ఎక్స్చేంజ్ చేసుకుంటాం, మనం 2 వరకు ఉంది కాబట్టి 2 సరిపోతుంది కదా. ఓకేనా, ఇది అవసరం లేదు కదా. ఓకే, దీని ఎల్సిఎం ఎంత, దీని ఎల్సిఎం ఎంత, x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. దీని ఎల్సిఎం ఎంత, x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఉంది రాస్తే సరిపోద్ది. ఓకేనా, సో x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్, దీనికి ఎల్సిఎం x స్క్వేర్ ప్లస్ 1 x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అనేది x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎన్ని టైమ్స్ పోతాయి, 1 టైం పోతుంది కదా. స్క్వేర్ పోతే రిమైనింగ్ ఇదే మిగులుతుంది కదా, అంటే ఇది ఇంటూ ఇది కదా, ax ప్లస్ b ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ని ఎన్ని టైమ్స్ డివిజన్ చేస్తుంది, 1 టైం. ఓకేనా, 1 ఇంటూ cx ప్లస్ d ఇంటూ 1. ఇంకా అవసరం లేదు, డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంకేముండదు ఇంకా. సో 1 ఇంటూ cx ప్లస్ d అన్నమాట. ఓకేనా, కాన్స్టెంట్. ఓకే, x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ కదా, దీన్ని క్యాన్సిల్ చేసుకుందామా, డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ ax ప్లస్ b ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ప్లస్ cx ప్లస్ d. ఇక 1 ఉంటే అవసరం లేదు కదా. ఇప్పుడు మన దానికి ఇది ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి కంపల్సరీగా ప్రోడక్ట్ చేయాల్సిందే. ఎప్పుడైతే ఫ్యాక్టర్ వస్తుందో ఫ్యాక్టర్ని సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది అనమాట, ఫ్యాక్టర్స్ లేవు కదా. సో దేర్ఫోర్ ఎంత, x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ax ఇంటూ x స్క్వేర్, ax క్యూబ్ ప్లస్ ax ఇంటూ x, ax స్క్వేర్ ప్లస్ ax ఇంటూ 1 ax ప్లస్ b ఇంటూ x స్క్వేర్, bx స్క్వేర్ ప్లస్ b ఇంటూ x, bx ప్లస్ b ఇంటూ 1 b
ప్లస్ సి ఇంటూ ఎక్స్ సిఎక్స్ ప్లస్ డి సరిపోయిందా. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏం లేవు కదా, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఒకటే ఉంది కాబట్టి ఏఎక్స్ క్యూబ్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్లు ఇదొకటి ఇదొకటి. ఏ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కోఎఫిషియంట్లు ఉన్నాయి 1 2 3. ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ బి ప్లస్ డి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. డైరెక్ట్ అన్ని రాసేద్దామా. కంపేరింగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కామా ఎక్స్ స్క్వేర్ కామా ఎక్స్ కామా కాన్స్టెంట్ కోఎఫిషియంట్. ఓకేనా. ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్. ఓకే ఎంత డైరెక్ట్ రాసేద్దామా. లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏ ఉంది కదా, ఇటువైపు ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 0 ఏం లేదు కదా 0. ఒక వాల్యూ వచ్చేసింది మనకి, ఏ ఈజ్ ఈక్వల్ 0 వచ్చేసింది కదా. ఓకే డైరెక్ట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఏ ప్లస్ బి. లెఫ్ట్ సైడ్ 1. ఓకే ఇక్కడ వచ్చేస్తుంది కదా, ఏ వాల్యూ 0 పెట్టుకో, 0 ప్లస్ బి 1 ఈజ్ ఈక్వల్ బి వచ్చేసింది ఆన్సర్. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, ఎక్స్ కోఎఫిషియంట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు అని పెట్టవచ్చు, లెఫ్ట్ సైడ్ పెట్టవచ్చు, రైట్ సైడ్ పెట్టవచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ లేదు కాబట్టి 0. ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 0 ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఎంత 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 సి ఈజ్ ఈక్వల్ టు -1. ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ బి వాల్యూ సి డి వాల్యూ కావాలి. నెక్స్ట్ డి వాల్యూ ఎక్కడ ఉంది, లాస్ట్ ఉంది. కాన్స్టెంట్ టర్మ్ డి వాల్యూ, కాన్స్టెంట్ టర్మ్ ఎంత బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత 1. అప్పుడు ఎంత బి వాల్యూ ఎంత మనకి బి వాల్యూ 1 కదా, 1 ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 1, డి ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 1, డి ఈజ్ ఈక్వల్ ఎంత 0, డి ఈజ్ ఈక్వల్ 0. అన్ని వాల్యూస్ వచ్చేసింది కదా. సో therefore a is equal to 0, b is equals to 1, c is equal to -1, no? d is equal to 0. Okay na? From x plus b x square plus 1 x square plus x plus 1 whole square is equal to x plus b by ax plus b by x square plus x plus 1 whole square plus cx plus d by square కాదు. ఓకే x square plus x plus 1 whole square. ఓకేనా. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం 0 into x plus b వాల్యూ ఎంత 1 by x square plus x plus 1 c value -1 into x plus 0 by x square plus x plus 1 whole square is equal to 0 అవసరం లేదు కదా. 1 by x square plus x plus 1 plus minus x by x square plus x plus 1 whole square. So therefore x square plus 1 by x square plus x plus 1 whole square. It is required partial fraction. It is required partial fraction. It is required partial fraction. Okay na. ఇంతకు ముందు ఆన్సర్ కూడా ఇంతే వచ్చింది కదా. ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఎంత వచ్చింది ఇంతకు ముందు క్వశ్చన్కి. అది ఇంతకు ముందు ఏం రాసిన ఇలా రాసినాం కదా, x⁴ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0కి ఎలా రాసినాం. దీన్ని ఎలా రాస్తాం ప్రోడక్ట్ కింద గుర్తుపెట్టుకుంటావా డైరెక్ట్గా. x⁴ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1ని x square plus x plus 1 ఇంటూ x square minus x plus 1 ఇలా కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1కి ఫ్యాక్టర్స్ లేవు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 కూడా ఫ్యాక్టర్స్ అండి. ఇది ఇర్రెడ్యూసిబుల్, ఇది ఇర్రెడ్యూసిబుల్. ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి ఇర్రెడ్యూసిబుల్ వచ్చింది కాబట్టి ఇలా చేసేసాం. దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది? అది రిపీటెడ్ కాదు సార్, ఇది రిపీటెడ్. ఓకే ఇది రిపీటెడ్ కాదు, ఇది రిపీటెడ్ అనమాట. ఓకే రైట్ గుడ్. దీనికి ఎంత వచ్చింది ఆన్సర్లో?
ఏ వాల్యూ 2, Yes, sir. బి వాల్యూ 2. 2, C value 1. 1, B value 1. 1, Yes, sir. A value? D value minus 2. బి వాల్యూ మైనస్ 2నా, C value 1. సి వాల్యూ 1, బి వాల్యూ B value 1. బి వాల్యూ 1. కొంచెం సిమిలర్గా ఉన్నాయి చూడు. ఇక్కడ మనకి 0 వస్తే ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 2 వస్తే ఇక్కడ -2 వచ్చింది, ఇక్కడ 1 వస్తే ఇక్కడ -1 వచ్చింది, ఇక్కడ 1 వస్తే 1. కొంచెం సిమిలర్గా ఉన్నాయి కదా. Yes, sir. ఓకేనా. లాస్ట్ వాల్యూ ఫస్ట్ వాల్యూ డిఫరెంట్, అట్లా ఏం లేదు కానీ కంపేర్ చేస్తాం. కానీ అది కొద్దిగా రిపీటెడ్ లేదు, ఇది రిపీటెడ్. రిపీటెడ్ ఉంది. ఇది చాలా సింపుల్గా ఉంది, రిపీటెడ్ సింపుల్గా ఉంది కదా. ఏ వాల్యూ బి వాల్యూ చాలా క్లియర్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఈ 2 క్వశ్చన్స్ బాగా బై హార్ట్ చేయండి. ఓకేనా. ఈ 2 క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్లో ఒకటి రిపీటెడ్, ఒకటి నాన్ రిపీటెడ్. ఓకేనా. ఈ 2 క్వశ్చన్ ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం.